ఆ నేత మంత్రుల కంటే పవర్ఫుల్గా మారాడా? అన్నిట్లో అతని జోక్యం మితిమీరుతోందా? సీఎం ఆత్మగా ప్రచారం చేసుకునే ఆ నేత పెత్తనానికి మంత్రులు సైతం అసహనానికి గురవుతున్నారా? సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని అతను చెలరేగిపోతున్నాడా? పవర్ సెంటర్గా మరి తనకు కావలసిన పనులను చక్కబెట్టుకుంటున్నాడా? ఆ నేత వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారా? వేం నరేందర్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. అతని మితిమీరిన జోక్యంతో మంత్రులు, అధికారులు అసహనానికి గురవుతున్నారట. సీఎం రేవంత్ కు అతను అత్యంత సన్నిహితుడు. వేం నరేందర్ కోసం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు సైతం వెళ్లాడు. అధికారంలోకి రాగానే అతనికి సీఎం సలహాదారు పదవి కట్టబెట్టాడు. సీఎం అడ్వైజర్ గా సైలెంట్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డి రేవంత్ ప్రోద్బలంతో ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యాడు. రాజ్యసభ ఎంపీ అయినప్పటి నుంచి వేం నరేందర్ రెడ్డి వైఖరిలో మార్పు కనిపిస్తోందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సీఎం రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని అతను చెలరేగిపోతున్నారట. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంటిని చక్కబెట్టుకుంటున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ భార్గవ్ రెడ్డి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా అర్పణపల్లిలో 15 ఎకరాల అసైన్ భూములను కబ్జా చేశారని ఆరోపణలొచ్చాయి. వీటితో పాటు ఇరిగేషన్ శాఖలో దాదాపు 500 కోట్ల వర్క్ దక్కించుకున్నారని సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా కుటుంబ సభ్యులకు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేశారట వేం నరేందర్. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న క్లోజ్నెస్ తో వేం నరేందర్ రెడ్డి రెచ్చిపోతున్నాడని కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. మంత్రుల కంటే తానే పవర్ఫుల్ అన్న చందంగా అతను వ్యవహరిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. వేం నరేందర్ రెడ్డి చేస్తున్న అతితో మంత్రులు సైతం ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. సీఎం రేవంత్ నిర్వహించే రివ్యూలలో మంత్రులు ఉన్నా లేకున్నా అతను మాత్రం ఖచ్చితంగా ఉండడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ తో ఉన్న ఫ్రెండ్షిప్ ను ఆడుకొని వేం నరేందర్ రెడ్డి రెండో పవర్ సెంటర్ గా అవతారం ఎత్తాడని గుసగుసలాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వేం నరేందర్ రెడ్డి ఓవరాక్షన్ పై మంత్రులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ సభ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే అతను అన్ని తానే వ్యవహరిస్తున్నారట. సభా ప్రాంగణంతో పాటు బొకే ఎలా ఉండాలి అనేది కూడా వేం డైరెక్షన్ లోనే జరగాల్సిందేనట. అన్ని పనులు పూర్తయిన తర్వాత అతను ఎంట్రీ ఇచ్చి మార్పు చేర్పులు చెప్పడంపై మంత్రులు మండిపడుతున్నారట. ఇంతకు ఈయన పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారట. ఇటీవల కాలంలో వేం నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు పార్టీ శ్రేణులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రులు సహా బ్యూరోక్రాట్ల పట్ల అతను వ్యవహరించే తీరు వివాదాస్పదమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వేం నరేందర్ రెడ్డి దూకుడికి సీఎం రేవంత్ కళ్లెం వేయకపోతే పార్టీకి నష్టం తప్పదంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి క్షేత్రస్థాయి పరిస్థితులను చూసైనా వేం స్పీడ్ కు పార్టీ పెద్దలైనా చెక్ పెడతారో లేదో చూడాలి.